Hello everyone, welcome back to the Abhyasana. Myself Dr. Karthik, faculty of Tarais Academy. Today we are going to discuss about the current affairs topic. So ఈ రోజు ప్రత్యేకంగా మనం కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్ అయితే చూద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్, సో లెట్ మీ హ్యావ్ ఎ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన ప్రోగ్రామ్ గురించి మనం కొంచెం డీటెయిల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో రిగార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్, సో ఈ అభ్యాసన ప్రోగ్రామ్ అనేది మనకి ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ అండ్ ఇట్ ఈస్ ఎ ఫ్రీ ఇనిషియేటివ్ స్పాన్సర్డ్ బై ద తారాయస్ అకాడమీ. సో తారాయస్ అకాడమీ వాళ్ళు ఒక ఫ్రీ ఇనిషియేటివ్గా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆఫ్ తెలుగు స్టేట్స్. ఎవరైతే తెలుగు స్టేట్స్లో అంటే తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నటువంటి తెలుగు అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ అనమాట. ఈ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్. సో వన్ ఈజ్ టు ఇంప్రూవ్ యువర్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్. ఓకే, మీ యొక్క ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ని ఇది ఇంప్రూవ్ చేసే విధంగా మీకు ఉపయోగపడుతుంది. సెకండ్ బెనిఫిట్ ఈజ్ ద కంటెంట్ ఎన్రిచ్మెంట్. సో కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా సో యూ విల్ ఏబుల్ టు రైట్ మల్టిపుల్ టాపిక్స్. ఓకే, దాదాపుగా మనం ప్రతిరోజు ఒక టాపిక్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాదాపుగా ఒక 3 to 6 months మీరు రాసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు 100 టాపిక్స్ నుంచి 150 టాపిక్స్ వరకు మీకు కవర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఓకే, దాదాపుగా 100 నుంచి 150 టాపిక్స్ మీద మీకు అనర్గళంగా ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అటెంప్ట్ చేసేటువంటి అవకాశం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది కన్సాలిడేట్ అవుతుందన్నమాట. సో అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ యూ విల్ ఓవరాల్లీ ఇంప్రూవ్ ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అండ్ సెకండ్ వన్ యూ విల్ ఏబుల్ టు కన్సాలిడేట్ ద సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు కన్సాలిడేట్ చేసుకునేటువంటి అవకాశం ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు లభిస్తుంది. సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ కంప్లీట్లీ. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ మెటిక్యులస్లీ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఆఫ్ ద యూపీఎస్సీ పర్స్పెక్టివ్. సో యూపీఎస్సీ అభ్యర్థుల కోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో, ప్రత్యేకమైనటువంటి ఇంపార్టెంట్ థీమ్స్తో మన యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాము. సో ప్లీజ్ యూటిలైజ్ ద ప్రోగ్రామ్ ఫర్ ద మ్యాక్సిమం బెనిఫిట్. ఖచ్చితంగా ప్రోగ్రామ్ని ఎవరైనా సరే 3 నుంచి 6 నెలల వరకు క్రమం తప్పకుండా రాసినట్టయితే అభ్యాసం యొక్క ఫుల్ పొటెన్షియాలిటీ అనేది మీకు దక్కుతుంది. అదేవిధంగా దాని నుంచి మీరు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది కూడా పొందగలుగుతారు. ఓకే, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ కమింగ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ అభ్యాసన, సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుందమ్మా. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే అండ్ ఇట్ విల్ ఎండ్స్ ఆన్ సాటర్డే. ప్రతి వీక్ కూడా మనకి ప్రోగ్రామ్ అనేది సోమవారం స్టార్ట్ అవుతుంది, శనివారంతో ప్రోగ్రామ్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ సండే దేర్ విల్ బి నో సెషన్ ఆన్ ద అభ్యాసన. సండే మనకి ఎటువంటి ప్రోగ్రామ్ అనేది ఉండబోదు. సో మండే మనకి GS1తో స్టార్ట్ అవుతుందమ్మా. సో ప్రోగ్రామ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మండే విత్ GS1. సో GS1లో టాపిక్స్ ఏంటో మనం చూసినట్టయితే, సో మండే వీ హ్యావ్ ద ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీ మనకు ఉంటుంది, ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ సొసైటీ, ఆర్ట్ అండ్ కల్చర్, పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అండ్ వరల్డ్ హిస్టరీ. 6 టాపిక్స్ మీద మనకి సోమవారం GS1 ప్యాటర్న్లో మనకి క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతాయి డ్యూరింగ్ మండే. ఇఫ్ యు టేక్ ఆన్ ద ట్యూస్డే, సో ట్యూస్డే మనకి GS2 మీద ప్రశ్న ఉంటుంది. సో వీ హ్యావ్ ఇండియన్ పాలిటీ, గవర్నెన్స్, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్. ఓకే, ఈ 4 టాపిక్ మీద మనకి మంగళవారం GS2 రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ అవుతాయి. ఓకేనా. అండ్ వెన్స్డే సో వీఆర్ వర్కింగ్ ఆన్ ద GS3. సో GS3 మీద మనం క్వశ్చన్స్ అప్లోడ్ చేసుకుందాం. సో GS3లో ఏం టాపిక్స్ ఉంటాయమ్మా, ఇండియన్ ఎకానమీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ అగ్రికల్చర్. సో ఈ 6 టాపిక్స్ మీద మనకి వెన్స్డే మనకి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది ఇన్ ద అభ్యాసన ప్రోగ్రామ్. అండ్ కమింగ్ టు ద థర్స్డే, సో థర్స్డే వీ హ్యావ్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ GS4. ప్రత్యేకంగా మనం ఎథిక్స్ మీద గురువారం ప్రశ్న అయితే ఉంటుందమ్మా. సో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో వీటి మీద ప్రత్యేకంగా మనం గురువారం అనేటువంటి రోజున GS4 క్వశ్చన్ మనం అప్లోడ్ చేసుకుందాం. అండ్ ఫ్రైడే సో దేర్ ఇస్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ జనరల్ ఎస్ఐ. ప్రత్యేకంగా జనరల్ ఎస్ఐ మీద క్వశ్చన్ అనేది ఫ్రైడే మనకు అప్లోడ్ అవుతుంది. ఓకే, డిఫరెంట్ టాపిక్స్ మీద. సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో జనరల్ ఎస్ఐ మీద మీకు
ఈ యొక్క ఫ్రైడేన క్వశ్చన్ అడగడం జరుగుతుంది. అండ్ కమింగ్ టు ద సాటర్డే, సో సాటర్డే ఈరోజు మనం తీసుకున్నట్టయితే దెర్ ఇస్ ఏ వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద మనం ఆ రోజున ప్రతి ఒక్క వీక్ ఉంటుంది కదా, సో వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకంగా సాటర్డే మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనేది అప్లోడ్ చేద్దాం. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన. సో ప్రోగ్రామ్ అనేది మనకి మార్నింగ్ 9 AM స్టార్ట్ అవుతుందమ్మా. సో ఎవ్రీ మార్నింగ్ ఆఫ్ 9 AM ఫ్రమ్ మండే టు సాటర్డే ద క్వశ్చన్స్ విల్ బీ అప్లోడ్ ఇన్ ద తారాయస్ యూట్యూబ్ ఛానల్. సో ఎవ్రీ డే మనకి మార్నింగ్ 9 AM కల్లా సో క్వశ్చన్స్ అనేవి తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అదే రోజు ఈవినింగ్ 5 PM కల్లా దేర్ విల్ బీ ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ దస్ పర్టికులర్ క్వశ్చన్. ఏ రోజైతే క్వశ్చన్ ఇస్తామో ఆ ప్రశ్నకు తగ్గట్టుగా ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి ఈవినింగ్ 5 PM కల్లా తారాయస్ యూట్యూబ్ ఛానల్లో వీడియోని అప్లోడ్ చేస్తాం. ఓకే, సో మార్నింగ్ 9 AMకి క్వశ్చన్ అప్లోడ్ అవుతుంది, ఈవినింగ్ 5 PMకి డీటెయిల్డ్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుందమ్మా. సో డోంట్ మిస్ ఇట్, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు 3 to 6 monthsలో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చూస్తారు. సో నౌ లెట్ us see the క్వశ్చన్ ఆఫ్ ద డే. ఒకసారి ప్రశ్న ఏంటో చూద్దాం. అనలైజ్ ద కరెంట్ పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇన్ మయన్మార్, డిస్కస్ హౌ దీస్ డెవలప్మెంట్స్ ఎఫెక్ట్ ఇండియన్ ఫారెన్ పాలసీ అండ్ ద రీజనల్ స్టెబిలిటీ. సో దీన్ని మనకి 15 మార్కర్ క్వశ్చన్గా అడిగారు. సో దాదాపుగా 250 wordsలో మనం ఇక్కడ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా సరే 15 మార్కర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, సో యూనిట్ టు రైట్ విత్ ఇన్ 250 words. సో 250 పదాల్లో మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో 3 pages కంటే ఆన్సర్ ఎక్కువగా రాయకూడదు, నాట్ మోర్ దాన్ 3 pages. అంటే ఏంటి, మన లిమిట్ ఏంటమ్మా, 3 పేజీలు మాత్రమే మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ మన టైం లిమిట్ వచ్చేసి 11 to 12 minutes, 11 నుంచి 12 నిమిషాల్లోపు మనం ఆన్సర్ని ముగించాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా సపోజ్ 10 మార్కర్ క్వశ్చన్ అడిగారు అనుకోండి, 10 మార్కర్ క్వశ్చన్ విల్ బి అరౌండ్ 150 words మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని మనం 2 pagesలో ఆన్సర్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం 7 to 8 minutesలో మనం ఇక ఆన్సర్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో యూపీఎస్సీ పర్స్పెక్టివ్లో మనం తీసుకున్నట్టయితే 15 మార్కర్ క్వశ్చన్ మనకు 10 అడుగుతారు, 10 మార్కర్స్ని మనం 10 questions అడుగుతారు. ఓకే, సో యూనిట్ టు గివ్ ఎంఫసిస్ ఆన్ 15 మార్కర్ యాజ్ వెల్ యాజ్ ద 10 మార్కర్. ఓకే, రెండింటికి కూడా టైం లిమిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎవరైతే అభ్యాసన ప్రోగ్రామ్ రాస్తున్నారో టైం మేనేజ్మెంట్ విల్ బీ ద మేజర్ ఛాలెంజ్ ఫర్ యూ. ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, ఇనీషియల్గా ఎవరైతే రాస్తున్నారో అభ్యర్థులు 15 మార్కర్ని ఒక 15 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి బై యూజింగ్ ద స్టాప్ వాచ్. అదేవిధంగా 10 మార్కర్ని ఎవరైతే రాస్తున్నారో 10 minutesలో రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఇప్పుడు దాకా ఎప్పుడు కూడా మెయిన్స్ ఆన్సర్ రాయని వ్యక్తులు ఎవరైతే ఉంటారో, సో వాళ్ళు మాత్రమే ఈ యొక్క టైం లిమిట్ని వాడండి. సో ఎవరైతే ఆల్రెడీ 2 to 3 months నుంచి రెగ్యులర్గా రాస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్సీ టైంలో రాసేటువంటి ప్రయత్నం చేయండి అమ్మా. ఇట్ ఈస్ వెరీ వెరీ మ్యాండేటరీ. ఓకే, సో ఎవరైతే టైం మేనేజ్మెంట్లో రాస్తారో వాళ్ళు మాత్రమే షూర్గా రిజల్ట్స్ అనేవి కూడా చూస్తారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు సీ ద రిజల్ట్స్, ఇఫ్ యూ వాంట్ టు సీ ద పాజిటివ్ రిజల్ట్స్, ఖచ్చితంగా స్టాప్ వాచ్ అయితే యూజ్ చేయండి అండ్ అడైర్ ద యూపీఎస్సీ టైం లిమిట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నౌ లెట్ us see the క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ మనం మళ్ళీ చూద్దాం. అనలైజ్ ద కరెంట్ పొలిటికల్ అండ్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ ఇన్ మయన్మార్, డిస్కస్ హౌ దీస్ డెవలప్మెంట్స్ అఫెక్టింగ్ ద ఇండియాస్ ఫారెన్ పాలసీ అండ్ రీజనల్ స్టెబిలిటీ. సో ఎప్పుడైనా సరే మనకి అనలైజ్ అనేటువంటి ఒక రూట్ వర్డ్ ఇచ్చినట్టయితే, సో యూనిట్ టు ప్రొవైడ్ ఏ డీప్ ఇన్స్టెంట్ అబౌట్ ద టాపిక్. సో టాపిక్ని ఇన్కంప్లీట్గా మనం దాన్ని ప్రోస్ అండ్ కాన్స్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ వీ నీడ్ టు డిస్కస్ ద కంప్లీట్ సిచ్యువేషన్. ఓకే, అక్కడ ఉన్నటువంటి కంప్లీట్ సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ కానివ్వండి, కరెంట్ పొలిటికల్ టర్మాయిల్ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క పొలిటికల్ టర్మాయిల్ వల్ల ఇండియాకి ఏ విధంగా, ఇండియన్ ఫారెన్ పాలసీకి ఏ విధంగా నష్టం చేకూరుతుంది, ఏ విధంగా ఇండియా రీజనల్ స్టెబిలిటీకి ఇది ఇబ్బందికరంగా మారుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం ఇన్ డీటెయిల్డ్గా ఓకే సో మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ ఓకే సో ఏ విధంగా మనకి మయన్మార్ యొక్క ఇన్స్టెబిలిటీ ఇండియా ఇన్స్టెబిలిటీకి కారణం అవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం హైలైట్ చేస్తూ మనం రాయాల్సి ఉంటుంది మా ఆన్సర్. ఓకే, రైట్. సో వీ నీడ్ టు అబ్జర్వ్ ద థింగ్స్ వెరీ క్లోజ్లీ అండ్ కేర్ఫుల్లీ రిగార్డింగ్ ద కరెంట్ సిచ్యువేషన్స్. ఓకే, సో ఒకసారి అప్రోచ్లోకి వెళ్దాం. సో క్వశ్చన్ని మనం ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఆల్వేస్ ఎప్పుడైనా సరే సో క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి వీ నీడ్ టు రీడ్ ద క్వశ్చన్. సో ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక ½ a minute అన్నా మీరు క్వశ్చన్ చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, సో అండర్లైన్ ద కీ ఇంపార్టెంట్ రూట్ వర్డ్స్. ఓకే, సో క్వశ్చన్లో ఉన్నటువంటి కీ రూట్ వర్డ్స్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ స్టార్ట్ రైటింగ్ ద ఇంట్రడక్షన్. ఓకే, సో ఇంట్రడక్షన్ కూడా ఎప్పుడు మీకు ఎట్లా ఉండాలంటే ఇట్ షుడ్ బి షార్టర్, క్లియర్ అండ్ రెలవెంట్. ఓకే, షార్ట్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి, రెలవెంట్గా అంటే ఏంటి
డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటో చూసి దాన్ని బట్టే ఒక కాంటెక్స్ట్ని మనం అర్థం చేసుకొని ఇంట్రడక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇంట్రడక్షన్ కూడా ఎప్పుడు మనం ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ 30 వర్డ్ లిమిట్. ఓకే, 30 వర్డ్స్ కంటే ఎక్కువ ఇంట్రడక్షన్ రాయొద్దు. నాట్ మోర్ దాన్ 3 to 4 లైన్స్, 3 నుంచి 4 లైన్స్ కంటే కూడా ఎక్కువగా ఇంట్రడక్షన్ అయితే ఇవ్వద్దమ్మా. ఆల్వేస్ బీ ప్రిసైజ్, ఆల్వేస్ బీ క్లియర్, ఆల్వేస్ బీ రైట్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మనం వీ నీడ్ టు అడ్రస్ ద సిచ్యువేషన్ ఆఫ్ మయన్మార్. సో మయన్మార్ యొక్క కరెంట్ సిచ్యువేషన్ మనం ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు హైలైట్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్స్. ఓకే, సో పొలిటికల్ టర్మాయిల్ కానివ్వండి, సోషియో ఎకనామిక్ కండిషన్స్ కానివ్వండి, ఓకే, వీటి గురించి ఏ విధంగా ఇండియాస్ ఫారెన్ పాలసీ మీద ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా రీజనల్ స్టెబిలిటీని డ్యామేజ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జస్ట్ ఒక కాంటెక్స్ట్ పరంగా మనం మాట్లాడినట్టయితే సరిపోతుంది. ఓకే, దట్ విల్ బి ఏ గుడ్ ఇంట్రడక్షన్ టు దిస్ క్వశ్చన్. అండ్ కమింగ్ టు ద బాడీ, సో మనం బాడీలోకి వెళ్ళినట్టయితే సో వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కరెంట్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద మయన్మార్ మిలిటరీ గ్రూప్స్ అండ్ ఆల్సో ద రెసిస్టెంట్ గ్రూప్. ఎవరైతే మిలిటరీ గ్రూప్ కానీ లేదా గవర్నమెంట్ మధ్య ఉన్నటువంటి సివిల్ వార్ ఏదైతే ఉందో, సో సివిల్ వార్ వల్ల జరుగుతున్నటువంటి నష్టం ఏంటి అనేటువంటి విషయాన్ని, ఓకే, కాన్ఫ్లిక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ ద హ్యూమానిటేరియన్ యాజ్ వెల్ యాజ్ ద హ్యూమన్ రైట్స్ ఇంపాక్ట్. ఓకే, అక్కడ జరుగుతున్నటువంటి హ్యూమన్ రైట్స్ ఇంపాక్ట్ కానీ, ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఏ విధంగా వాళ్ళ యొక్క హ్యూమన్ రైట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఇటువంటి విపత్కర సిచ్యువేషన్స్లో, ఇటువంటి ఎకనామిక్ ఛాలెంజెస్ సిచ్యువేషన్లో ఏ విధంగా హ్యూమానిటేరియన్ క్రైసిస్ అనేది సంభవిస్తుంది. ఓకే, సో వాటి వల్ల ఏమవుతుందో, ఎస్పెషలీ పీపుల్ ఆర్ ఎస్పెషలీ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, సో దే విల్ బి గెట్టింగ్ రిఫ్యూజీస్ కింద మారిపోతున్నారు. ఓకే, వేరు వేరు ప్రాంతాల వైపు భయభ్రాంతులై తమ ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు సో బంగ్లాదేశ్లో కానివ్వండి, ఇండియాలో కానీ ఇన్ఫిల్ట్రేట్ అయ్యేటువంటి అవకాశం వీటి వల్ల ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఎస్పెషలీ రీసోర్స్ షార్టేజ్ వల్ల ఏమవుతుందమ్మా, సో దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ రెఫ్యూజీ క్యాంప్స్. ఓకే, రెఫ్యూజీ క్యాంప్స్ వైపు వాళ్ళు మూవ్ అవుతున్నారు, డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం చూసినట్టయితే సో హౌ ద మయన్మార్స్ ఇన్స్టెబిలిటీ ఇంపాక్టింగ్ ద ఇండియాస్ పాలసీ. ఓకే, సో ఇండియాస్ ఫారెన్ పాలసీ ఏ విధంగా మయన్మార్ ఇన్స్టెబిలిటీ వల్ల జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదేవిధంగా సో ఇండియాకి మయన్మార్కి మధ్య లార్జ్ బార్డర్ అయితే ఉంది. సో ఈ యొక్క బార్డర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి రీజనల్ ఇంపాక్ట్ ఇష్యూస్ కానివ్వండి, అదేవిధంగా సో ఇండియా అండ్ మయన్మార్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ బిమ్స్టెక్. అదేవిధంగా మెకాక్ గంగా కార్పొరేషన్లో కూడా వీళ్ళు భాగంగా ఉన్నారు. అదేవిధంగా ఏషియన్ +6లో కూడా వీళ్ళు భాగంగా ఉండడం జరిగింది. ఓకే, సో వీటివన్నిటి వల్ల మనకి ఏ విధంగా రీజనల్ రిలేషన్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం అడ్రస్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, సో ఈ విధంగా క్వశ్చన్ అడ్రస్ చేసుకుందాము. సో విల్ డీటెయిల్లీ డిస్కస్ అబౌట్ ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా ఉంటుంది. సో ఇండియాకి మయన్మార్కి ఉన్నటువంటి సో హిస్టారికల్ రిలేషన్స్ కానివ్వండి, ఓకే, సో ఉన్నటువంటి బోర్డర్ రిలేషన్స్ కానివ్వండి, బోర్డర్ డిస్ప్యూట్స్ కానివ్వండి కూడా మనం క్లియర్గా అడ్రస్ చేద్దాము. ఓకే, అండ్ కమింగ్ టు ద కన్క్లూజన్. సో కన్క్లూజన్ ఆల్వేస్ షుడ్ బి సమ్మరైజింగ్ ద పాయింట్స్. ఓకే, సో ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి, అనలైజ్ అనేటువంటి వర్డ్తో రావడం జరిగింది కాబట్టి సో వీ నీడ్ టు క్రిటికల్లీ అసెస్ ద ఇండియాస్ రోల్ రిగార్డింగ్ ద మయన్మార్స్ క్రైసిస్. ఓకే, మయన్మార్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క మిలిటరీ జంట రూల్ కానివ్వండి, ఓకే, ప్రస్తుతం ఉన్నటువంటి సివిల్ వార్ కానివ్వండి, ప్రస్తుతం ఉన్నటువంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏ విధంగా ఇండియా అడ్రస్ చేస్తుంది. సో వాట్ ఈస్ ద రోల్ ప్లేడ్ బై ద ఇండియా ఇన్ దిస్ పర్స్పెక్టివ్ ఆఫ్ మయన్మార్ క్రైసిస్. అదేవిధంగా ఏ విధంగా హ్యుమానిటేరియన్ కన్సర్న్స్ని మనం బ్యాలెన్స్ చేయగలుగుతున్నాము. ఓకే, అదేవిధంగా మన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడాలి ఫర్ ద రీజనల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఇండియా యొక్క సావర్నిటీ కానివ్వండి, ఇండియాస్ యొక్క రీజనల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా వీ నీడ్ టు బ్యాలెన్స్ ద క్రైసిస్. ఓకే, సో ఖచ్చితంగా ఈ యొక్క మయన్మార్లో జరుగుతున్నటువంటి హ్యుమానిటేరియన్ క్రైసిస్ని మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తేనే వీ కెన్ ఏబుల్ టు ఎష్యూర్ ద రీజనల్ స్టెబిలిటీ ఇన్ ద సౌత్ ఏషియన్ రీజియన్. ఓకే, సో ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ హిట్ చేసినట్టయితే సో మీకు సబ్స్క్రిప్షన్ అనేది లభిస్తుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ విల్ బీ అవైలబుల్ టు యూ. ఓకే, ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో సో టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వండి. సో దట్ ఈచ్ అండ్ ఎవ్రీ పీడిఎఫ్ విల్ బీ అవైలబుల్ టు యూ. ఓకే, తారాయస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసేటువంటి ఏ పీడిఎఫ్ అయినా కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ జాయిన్ ద తారాయస్ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో సో దట్ యూ విల్ ఎన్ష్యూర్ వితౌట్ మిస్సింగ్ ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్. ఓకే, ఏ కంటెంట్ కూడా మీరు మిస్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉండదు. ఓకేనమ్మా, సో ప్లీజ్ జాయిన్ ద గ్రూప్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. సో బోత్ ఇండియా అండ్ మయన్మార్ సో దే వేర్ ద నైబరింగ్ కంట్రీస్. ఓకే, సో ఇండియా అనేది మయన్మార్ అనేది రెండు కూడా మనకి నైబరింగ్ కంట్రీస్ అనమాట. సో దే హ్యావ్ జోగ్రఫికల్లీ షేర్డ్ రిలేషన్స్.
Okay, so especially India was the part of South Asia, whereas the Myanmar was the ఎంట్రీ గేట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా. సో మయన్మార్ని ఏమంటామా, ఇట్స్ ఎ ఎంట్రీ గేట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా కింద మనం చెప్తాము. ఓకే, అండ్ సో ఎస్పెషలీ మయన్మార్ యాక్ట్స్ యాజ్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద సౌత్ ఏషియన్ నేషన్స్ అండ్ ఆల్సో ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఓకే, అండ్ ఇండియాస్ ఎస్పెషల్లీ ఈస్ కీపింగ్ ఫోకస్ ఆన్ ద మయన్మార్ యాజ్ ఎ ఫస్ట్ నైబర్హుడ్ పాలసీ. సో ఫస్ట్ నైబర్హుడ్ పాలసీ ద్వారా మనం ఏం చేస్తున్నాం, వీఆర్ కీపింగ్ అట్మోస్ట్ ఫోకస్ ఆన్ ద నైబరింగ్ కంట్రీస్ లైక్ భూటాన్ కానివ్వండి, నేపాల్ కానివ్వండి, మయన్మార్ కానివ్వండి, వీటికి మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అయితే ఇస్తున్నాము. సో మయన్మార్ ఆల్సో లింక్డ్ యాజ్ ఎ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అండ్ ఆల్సో ఇట్ విల్ బీ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ. ఓకే, ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఉందమ్మా. సో ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీలో కూడా ఇది మయన్మార్ ఒక కీలకమైనటువంటి దేశంగా మనం ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా ఇండియా విల్ బీ ఎస్పెషల్లీ ఎంగేజింగ్ విత్ ద మయన్మార్ ఇన్ రిలేషన్స్ విత్ ద బిమ్స్టెక్. ఓకే, బిమ్స్టెక్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ గ్రూపింగ్ ద్వారా కూడా మనం మయన్మార్తో మనం ఎంగేజ్ అవుతున్నాము. సో ఎస్పెషలీ వీ హ్యావ్ నాట్ ఓన్లీ ద జోగ్రఫికల్ రిలేషన్స్ బట్ ఆల్సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ హిస్టారికల్ రిలేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ మయన్మార్ యాజ్ వెల్. ఓకే, అండ్ ఇండియా ఆల్మోస్ట్ షేర్ దాదాపుగా మనకి 1600 కిలోమీటర్ల ఒక ల్యాండ్ బౌండరీ అనేది షేర్ చేసుకుంటున్నాము. అండ్ వీఆర్ బౌండరింగ్ 4 స్టేట్స్. ఓకే, 4 స్టేట్స్ మనకి మయన్మార్ సరిహద్దుగా ఉన్నాయి. సో దే విల్ బి ద అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, మణిపూర్ అండ్ నాగాల్యాండ్. ఓకే, సో ఆల్ దీస్ కంట్రీస్ ఆర్ ఎస్పెషలీ షేరింగ్ ద ల్యాండ్ బౌండరీ విత్ ద మయన్మార్. ఓకే, అండ్ దెర్ ఈజ్ ఏ ఫ్రీ మూమెంట్ రెజీమ్ మెకానిజం. ఓకే, సో త్రూ దిస్ ఫ్రీ మూమెంట్ రెజీమ్ మెకానిజం రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వేరియస్ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో సో వితౌట్ ఎనీ వీసా దే కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ద ట్రాన్స్ బోర్డర్స్. ఓకే, సో ఎస్పెషలీ బోర్డర్ ఏరియాస్లో వాళ్ళు ఏమవుతుందమ్మా ఒక ఫ్రీ మూమెంట్ కోసం మనం ఓకే రెండు దేశాలు కూడా ఫ్రీ మూమెంట్ రెజీమ్ మెకానిజం చేసుకున్నాయి. ఓకే, సో దిస్ ఫ్రీ మూమెంట్ ఆఫ్ మెంబర్స్ ఎస్పెషలీ హ్యాపెనింగ్ బిట్వీన్ ద ట్రైబల్ గ్రూప్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్లో ఎవరైతే ఉంటారో అదేవిధంగా మయన్మార్ స్టేట్స్లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రైబల్ గ్రూప్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవ్వడానికి యొక్క ఇంపార్టెంట్ మెకానిజం అనేది కూడా మనకు తోడ్పడుతుంది. ఇట్ ఈస్ ఏ వీసా ఫ్రీ అండ్ ఇట్ కెన్ ఓన్లీ పర్మిట్ అప్ టు 16 కిలోమీటర్స్. ఓకే, దాదాపుగా 16 కిలోమీటర్ల వరకు వాళ్ళు మూవ్ అయ్యేటువంటి అవకాశం దీని ద్వారా మనకి లభిస్తుంది. సో వీటి వల్ల మనం అర్థం చేసుకోవాలి. సో బోత్ ఇండియా అండ్ మయన్మార్ షేర్ వెరీ కార్డియల్ రిలేషన్స్ నాట్ ఓన్లీ జోగ్రఫికల్లీ బట్ ఆల్సో హిస్టారికల్లీ ఆల్సో. ఓకే, సో కమింగ్ టు ద హిస్టారికల్ టైస్ బిట్వీన్ ద ఇండియా అండ్ మయన్మార్. ఓకే, సో ఇండియాకి మయన్మార్కి ఉన్నటువంటి హిస్టారికల్ టైస్ గురించి మనం మాట్లాడుకుందాము. ఓకే, సో బోత్ ఇండియా అండ్ మయన్మార్ హ్యాస్ షేర్డ్ ఏ కామన్ హిస్టారికల్, ఎథనిక్, కల్చరల్ యాజ్ వెల్ యాజ్ రిలీజియస్ టైస్ విత్ ఈచ్ అదర్ కంట్రీస్. రెండు దేశాల మధ్య చారిత్రాత్మకంగా ఓకే సో ఎథనిక్ పరంగా, కల్చరల్గా, రిలీజియస్ పరంగా కూడా సో షేర్డ్ లాట్ ఆఫ్ రిలేషన్స్ బిట్వీన్ కంట్రీస్ త్రూ ద మెనీ సెంచరీస్. ఓకే, దాదాపుగా సెంచరీస్ ఆఫ్ టైం నుంచి కూడా మనకి ఈ యొక్క హిస్టారికల్ అండ్ కల్చరల్ టైస్ అనేవి మనకి ఉన్నాయి. ఓకే, సో యాజ్ ద ల్యాండ్ ఆఫ్ బుద్ధ ఎస్పెషల్లీ మనకి ఇండియా ఈజ్ ఏ ల్యాండ్ ఆఫ్ బుద్ధ ఆర్ బుద్ధిజం. ఓకే, అండ్ ఇండియా బికేమ్ ద కల్చరల్ పిలిగ్రిమేజ్ ఫర్ ద మయన్మార్. ఓకే, సో బికాస్ మయన్మార్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వేర్ ద బుద్ధిస్ట్. ఓకే, సో దీని ద్వారా రెండు దేశాల మధ్య ఒక రిలీజియస్ టైస్ అనేవి కూడా ఏర్పడ్డాయి. బికాస్ సో ఇండియాలో మనకి బుద్ధిజం అనేది డెవలప్ అయింది. ఓకే, అండ్ ఎస్పెషల్లీ ఇట్ ఈస్ ఫ్లరిష్డ్ ఇన్ టు ద అదర్ కంట్రీస్ లైక్ సౌత్ ఈస్టర్న్ కంట్రీస్. ఓకే, సో మయన్మార్లో కూడా మనకి లాట్ ఆఫ్ పీపుల్ విత్ ద బుద్ధిస్ట్ పీపుల్ అనమాట. ఓకే, సో రెండు దేశాల మధ్య ఈ విధంగా రిలీజియస్ టైస్ అనేవి ఇప్పటి నుంచి రోబస్ట్గా ఉన్నాయి. అండ్ సో బోత్ ద కంట్రీస్ షేర్డ్ ఏ కామన్ బోర్డర్స్. సో జోగ్రఫికల్గా కూడా రెండు దేశాల మధ్య మనకి బోర్డర్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో వీ హ్యావ్ ఆల్మోస్ట్ ఆల్ 1600 కిలోమీటర్స్ ఆఫ్ బోర్డర్ షేర్డ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. ఓకే, రెండు దేశాల మధ్య దాదాపుగా 4 స్టేట్స్ అనేవి మనకి బోర్డర్ స్టేట్స్గా వ్యవహరిస్తున్నాయి. ఓకే, అండ్ దాదాపుగా మనం తీసుకున్నట్టయితే సో 1951లో ఇండియా అండ్ మయన్మార్ సైన్డ్ ఏ ఫ్రెండ్షిప్ ట్రీటీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియా మయన్మార్ అనేది మొట్టమొదటిసారిగా 1951లో ఒక కామన్ ఫ్రెండ్షిప్ ట్రీటీని అయితే ఏర్పరచుకున్నాయి. అండ్ లేటర్ ఆన్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987 సో 1987లో సో రాజీవ్ గాంధీ గారి ప్రైమ్ మినిస్టర్షిప్లో మళ్ళీ మనం సో వీ హ్యావ్ లెడ్ ఏ స్ట్రాంగర్ రిలేషన్షిప్ విత్ ద
ఇండియా అండ్ మయన్మార్. ఓకే, ఇండియాకి మయన్మార్ మధ్య స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ అని మళ్ళీ ఎవరి రెజీమ్లో జరిగినాయమా, రాజీవ్ గాంధీ గారి రెజీమ్లో మనకి జరగడం అయితే జరిగింది. ఓకే, సో దేర్ వాజ్ ఏ లాట్ ఆఫ్ బైలేటరల్ ఎంగేజ్మెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1987. సో వీటి తర్వాత ఏ లాట్ ఆఫ్ బైలేటరల్ కోఆపరేషన్స్ ఎంగేజ్మెంట్స్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద టూ కంట్రీస్. రెండు దేశాల మధ్య రెగ్యులర్గా డైలాగ్స్ అనేది జరిగాయి. రెండు దేశాల మధ్య బైలేటరల్ ఇంట్రెస్ట్ అనేది కూడా మనకి ఎస్టాబ్లిష్ అయింది. ఓకే, సో అరౌండ్ ద ఇయర్ ఆఫ్ 2002, 2002లో మనం తీసుకున్నట్టయితే సో ఇండియన్ కన్సులేట్ వాజ్ రీఓపెన్డ్ ఇన్ ద మాండలే. సో మాండలేలో మనకి మళ్ళీ మనం ఏం చేసాము, మన యొక్క ఇండియన్ కన్సులేట్ని మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఓకే, అండ్ దేర్ ఆఫ్టర్ వీ పార్టిసిపేట్ ఇన్ ద డిజాస్టర్ రిలీఫ్ మెజర్స్ ఆఫ్ ద సైక్లోన్ నర్గిస్ యొక్క డిజాస్టర్ రిలీఫ్ మెజర్స్లో కూడా మనం పాల్పంచుకోవడం జరిగింది. ఓకే, అండ్ ఆల్సో వీ ప్రొవైడ్ ఏ హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ టు ద మయన్మార్. ఓకే, సో మయన్మార్కి మనం హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దాదాపుగా మనకి $250 మిలియన్ ఆర్థిక సాయం అయితే వీళ్ళకి అందించడం జరుగుతుంది. తరచూ ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ వస్తున్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మనం హ్యుమానిటేరియన్ ఎయిడ్ కానివ్వండి లేదా ఫైనాన్షియల్ ఎయిడ్ అనేది కూడా మనం క్రియేట్ చేస్తున్నాము. సో వీఆర్ ప్రొవైడింగ్ ఏ హ్యూజ్ హ్యుమానిటేరియన్ ఎయిడ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ ఎయిడ్ టు ద మయన్మార్ ఇన్ ద డిజాస్టర్ టైమ్స్. సో ఆన్ ద ఇయర్ ఆఫ్ 2011, 2011లో మన యొక్క ఇంపార్టెంట్ బైలేటరల్ రిలేషన్స్ అనేవి ఇంకొంచెం రోబస్ట్గా స్ట్రాంగ్ అయ్యాయి. ఓకే, సో దర్ ఇస్ ఏ హై లెవెల్ ఎక్స్చేంజ్ మీటింగ్స్ బిట్వీన్ ద టూ నేషన్స్. రెండు దేశాల మధ్య ఇంపార్టెంట్ మీటింగ్స్ అనేవి జరగడింది. సో దేర్ వాజ్ ఏ హై లెవెల్ విజిట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011. సో మయన్మార్ ప్రెసిడెంట్ అయినటువంటి యూ తయాన్ సెన్ గారు ఓకే ఇండియాని విజిట్ చేయడం జరిగింది. అదేవిధంగా 2011లో ఎస్ఎం కృష్ణ గారు ఓకే సో హీ వాజ్ ద ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ హీ విజిటెడ్ ద మయన్మార్. ఓకే, దీని తర్వాత మనకి 2012లో సో మన్మోహన్ సింగ్ ఓకే హీ వాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో హీ విజిటెడ్ ద మయన్మార్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2012. ఓకే, సో దీని తర్వాత నుంచి రెండు దేశాల మధ్య బైలాటరల్ రిలేషన్స్ అనేవి చాలా రోబస్ట్గా మారాయి. సో వీటి తర్వాత మనకి ఏమైందమ్మా, సో మేజర్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అనేవి మయన్మార్లో సో స్టార్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి కమర్షియల్ రిలేషన్స్ కానివ్వండి, ఎకనామిక్ రిలేషన్స్ కానివ్వండి, ఇంకొంచెం మరి కాస్త రోబస్ట్గా మనకి తయారయ్యాయి. ఓకే, సో ఆల్సో వీఆర్ గివింగ్ మోర్ ఎంఫసిస్ ఆన్ ద బోర్డర్ ట్రేడ్. సో బోర్డర్ ట్రేడ్ మీద కూడా మనం ఎక్కువగా రెండు దేశాలు కూడా ఫోకస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మార్కెట్ ప్రమోషన్ మీద కూడా మనం ఎక్కువగా అడుగులు వేస్తున్నాం అనమాట. ఓకే, వీటితో పాటు మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, కల్చరల్ ఎక్స్చేంజెస్ కానివ్వండి, ఇండియన్ డయాస్పోరా కానివ్వండి, ఓకే అన్నింటిలో కూడా మనకి ప్రత్యేకమైనటువంటి రిలేషన్స్ మనకి మయన్మార్తో ఉండడం అయితే జరిగింది. ఓకేనమ్మా, సో దిస్ ఈజ్ ద ఓవరాల్ అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇండో మయన్మార్ రిలేషన్స్. ఓకే, ఇంకొంచెం డీప్గా మనం క్వశ్చన్లో వెళ్తాము. సో బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ద టైమ్ లైన్ అండ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఇండో మయన్మార్ బైలేటరల్ రిలేషన్స్. ఓకే, సో ఇట్లా మనకి పీస్ఫుల్గా ఉన్నటువంటి ఇండో మయన్మార్ రిలేషన్స్లో సో ద రీసెంట్ మిలిటరీ కూప్ జరిగినటువంటి విధానం వల్ల ఏమైందమ్మా, సో దేర్ వాజ్ ఎ స్ట్రెయిన్ రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ మయన్మార్ ఆఫ్టర్ ద military junta occupied the regime in the Myanmar. So, the political and economic situation in the Myanmar at present in the year of 2024 is highly troubled, characterized by the ongoing military rule, widespread conflict and severe humanitarian challenges. అంటే ఏంటమ్మా, సో 2024లో మనం చూసుకున్నట్టయితే పరిస్థితి ఇంకొంచెం చేయి దాటిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఓకే, సిచ్యువేషన్ వేర్ అవుట్ ఆఫ్ హ్యాండ్స్గా మనకు కనిపిస్తుంది. బికాస్ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మిలిటరీ రూల్ ఏదైతే ఉందో, సో దిస్ మిలిటరీ రూల్ ఈజ్ ఎస్పెషల్లీ క్రియేటింగ్ వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద గవర్నమెంట్. ఓకే, సో ప్రీవియస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అదేవిధంగా సివిలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక వైడ్ స్ప్రెడ్ కాన్ఫ్లిక్ట్ అనేది వీళ్ళతో క్రియేట్ అయింది. అండ్ ఇట్ ఈస్ క్రియేటింగ్ సివియర్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఎక్కడైతే మనకి మిలిటరీ రూల్ ఉంటుందో ఆ ప్రాంతంలో సివియర్ అప్రెషన్ అనేది జరుగుతుంది. సో వీటి వల్ల సివిలియన్స్ తన యొక్క ఉపాధి కోల్పోతున్నారు, తన యొక్క రెసిడెన్షియల్ ప్లేసెస్ కోల్పోతున్నారు. వీటి వల్ల ఏమవుతుందమ్మా, సో దే విల్ బికేమ్ ద విక్టిమ్స్ ఆఫ్ ద మిలిటరీ. ఓకే, సో మిలిటరీ యొక్క విక్టిమ్స్గా మారిపోతున్నారు. సో దే ఆర్ టర్నింగ్ ఇన్ టు రెఫ్యూజీస్. ఓకే, దీనివల్ల ఏమవుతుందమ్మా, ఆ ప్లేస్ నుంచి డిస్ప్లేస్మెంట్ వరకు వెళ్ళిపోయేటువంటి ప్రమాదం అనేది ఏర్పడింది. ఓకే, సో దే స్టార్టెడ్ డిస్ప్లేసింగ్ టు ద సేఫర్ ప్లేసెస్ అండ్ దే బికేమ్ రెఫ్యూజీస్. ఓకే, సో హ్యుమానిటేరియన్ క్రైసిస్ అనేది ఈ విధంగా మనకి స్టార్ట్ అయింది. అర్థమైందా? సో సివియర్ హ్యుమానిటేరియన్ ఛాలెంజెస్ వేర్ ఫేసింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2024. ఓకే, సో అగ్రెసివ్ మిలిటరీ యాక్షన్స్ బై బోత్ ఆర్మ్డ్ రెసిస్టెంట్ గ్రూప్స్ యాజ్ వెల్ యాజ్ ద సివిలియన్స్ ఫర్దర్ డీస్టెబిలైజ్ ద కంట్రీ. రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక ఆర్మీ పీపుల్ కానివ్వండి లేదా రెసిస్టెన్స్ గ్రూప్స్ కానివ్వండి, ఓకే వీళ్ళ వల్ల ఏమవుతున్నారు, సివిలియన్స్ ఇంకా ఫర్దర్గా డీస్టెబిలైజ్ అవుతున్నారు, డిస్ప్లేస్ అవుతున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంకొంచెం పరిస్థితి అనేది చేదాటిపోతుంది. ఓకే, ద క్రైసిస్ రైజెస్ సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ ఫారెన్ పాలసీ. సో ఇట్లాంటి
క్రైసిస్ టైంలో ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, ఇండియా యొక్క ఓవరాల్ రీజనల్ స్టెబిలిటీ ఏ విధంగా మనం మెయింటైన్ చేయగలుగుతాం, ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజన్. అంటే గేట్వే ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే ఇట్లాంటి ప్రాబ్లం ఉందంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ టు ద ఇండియాస్ ట్రేడ్ రిలేషన్ విత్ ఏషియన్ కంట్రీస్. ఓకే, సో ఈ విధంగా ఇంట్రడక్షన్ మీరు షార్టర్గా 3 to 4 లైన్స్లో రాసేటువంటి ప్రయత్నం చేయండి. సో కమింగ్ టు ద పొలిటికల్ అండ్ మిలిటరీ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఎస్పెషల్లీ ఏమైందమ్మా ఆఫ్టర్ ద ఆంగ్ సాన్ సూకీ. సో ఆంగ్ సాన్ సూకీ గారు వీ నో దట్ వెల్ రెనౌడ్ పొలిటీషియన్ ఆఫ్ ద మయన్మార్. సో ఆంగ్ సాన్ సూకీని డీథ్రోన్ చేసిన తర్వాత ఏ విధంగా మిలిటరీ యొక్క రూల్ని టేక్ ఓవర్ చేసింది అనేటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. సో మయన్మార్ అట్ ప్రజెంట్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎక్స్కలేటింగ్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ద మిలిటరీ జంటా అండ్ ద వేరియస్ రెసిస్టింగ్ ఫోర్సెస్. ఓకే, ఇక్కడ మనకి మిలిటరీ వల్ల సో మిలిటరీ రూల్ అనేది ప్రస్తుతం మయన్మార్లో నడుస్తుంది. దెర్ వాజ్ నో డెమోక్రసీ. దే ట్రై టు ఎస్టాబ్లిష్ డెమోక్రసీ బై పుట్టింగ్ ద థ్రోన్ టు ద ఆంగ్ సాన్ సూకీ. సో ఆంగ్ సాన్ సూకీ ఎప్పటి నుంచో డెమోక్రసీ కోసం ఆవిడ కృషి చేస్తున్నారు. సో రీసెంట్గా ఆవిడ డీథ్రోన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎస్పెషలీ ఆఫ్టర్ డీథ్రోనింగ్ ద ఆంగ్ సాన్ సూకీ అగైన్ మిలిటరీ రూల్ ఆర్ మిలిటరీ జంటా వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద మయన్మార్. సో వీళ్ళని రెసిస్ట్ చేస్తూ రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది కూడా ఏర్పడ్డాయి. సో రెండింటి మధ్య విపరీతమైనటువంటి ఒక గొడవల వల్ల, విపరీతమైనటువంటి కాన్ఫ్లిక్ట్ వల్ల సో అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ దాదాపుగా ఏమవుతున్నారమ్మా డిస్ప్లేస్మెంట్ అవుతున్నారు, డీస్టెబిలైజ్ అవుతున్నారు. ఓకే, సో దిస్ మిలిటరీ ఈజ్ యూజింగ్ ఎక్స్ట్రీమ్ టాక్టిక్స్ లైక్ థర్మోబారిక్ బాంబ్స్. సో థర్మోబారిక్ బాంబ్ అంటే ఏంటమ్మా, ఇట్స్ లైక్ ఏ ఏరోజాల్ బాంబ్. ఏరోజాల్ అంటే ఏంటి, సో ఇట్ విల్ ఏబుల్ టు స్ప్రే ఇన్ ద ఏరోజాల్. ఏరోజాల్స్ అంటే ఏంటమ్మా, ఎస్పెషలీ మనకి క్లౌడ్ని మనం ఏరోజాల్ అంటాం. ఎస్పెషలీ ద గ్యాస్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈస్ కాల్డ్ యాజ్ ద ఏరోజాల్. ఓకే, సో ఇట్ ఈస్ హైలీ ఎక్స్ప్లోజివ్. ఓకే, అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్విక్, చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. అండ్ ఇట్ ఈస్ హైలీ ఎక్స్ప్లోజివ్. ఎస్పెషలీ మనకి మ్యూటనీస్లో మ్యూనిషన్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ వెపన్. అట్లాంటి డేంజరస్ వెపన్స్ని ఇక్కడ యూస్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందమ్మా, సిగ్నిఫికెంట్ సివిలియన్ క్యాజువాలిటీస్ అనేది చూస్తున్నాము. ఓకే, విపరీతమైనటువంటి జనాభా మనకి ఇక్కడ వీటి వల్ల మార్బిడిటీ గురవుతున్నారు, మోర్టాలిటీ గురవుతున్నారు. ఎక్కడా కూడా మనకి కనుచూపు మేరలో కూడా హ్యుమానిటేరియన్ సిచ్యువేషన్స్ అనేవి కనిపించట్లేదు. సో ఆల్ ద వైలేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా అనేది మనకు కనబడుతుంది. సో దట్ ఈస్ ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఆఫ్ ద మయన్మార్. ఓకే, సో ఈ విధంగా రెసిస్టెంట్ మూవ్మెంట్ కూడా జరుగుతుంది, ఎస్పెషలీ టు స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ మిలిటరీ. సో ఈ యొక్క మిలిటరీ జంటాన్ని స్టాప్ చేయడానికి సో రెసిస్టెన్స్ గ్రూప్స్ కూడా తనకు తగ్గట్టుగా చాలా విధంగా ప్రయత్నం చేస్తున్నాయి. సో దే ఇంక్లూడ్ ద ఆపరేషన్స్ లైక్ ఆపరేషన్ 1027 పోసెస్ ఎ సిగ్నిఫికెంట్ ఛాలెంజ్ టు ద మిలిటరీ అథారిటీ. ఓకే, సో ఎవరైతే రెసిస్టెంట్ మూవ్మెంట్ ఉంటుందో సో వాళ్ళు కొత్తగా ఒక ఆపరేషన్ లాంచ్ చేయడం జరిగిందాం. ఆపరేషన్ పేరేంటి, ఆపరేషన్ 1027. ఈ యొక్క ఆపరేషన్ ఎందుకమ్మా అంటే సో ఎస్పెషలీ టు పోసే ఛాలెంజ్ టు ద మిలిటరీ అథారిటీ. ఓకే, అండ్ టు ప్రొటెక్ట్ ద లైఫ్స్ ఆఫ్ ద సివిలియన్. ఓకే, సో సివిలియన్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం, సివిలియన్స్ యొక్క సెల్ఫ్ డిఫెన్స్ కోసం. ఓకే, అండ్ టు కంట్రోల్ ద టెరిటరీ ఓవర్ ద మిలిటరీ పీపుల్ అనేటువంటిది. ఎస్పెషల్లీ సో రకరకాలుగా అంటే ఏంటమ్మా, సో మిలిటరీ అప్రెసివ్ రూల్ నుంచి బయటపడడానికి యొక్క ఆపరేషన్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంది, ఓకే, సో ఈ యొక్క మిలిటరీ రూల్ వల్ల సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉండబోతుంది. సో దిస్ కాన్ఫ్లిక్ట్ లెడ్ టు ద మ్యాసివ్ డిస్ప్లేస్మెంట్. దాదాపుగా 20 లక్షల మంది ఇక్కడ మనకి ఇంటర్నల్గా డిస్ప్లేస్ అయ్యారు. దాదాపుగా 94,000 మంది రెఫ్యూజీగా మారిపోయారు. అంటే సో ఇతర దేశాలైనటువంటి బోర్డర్ స్టేట్స్ అయినటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, లేదా ఇండియా కానివ్వండి, లేదా పక్క దేశాలైనటువంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ వైపు వీళ్ళు డిస్ప్లేస్ అవ్వడం జరిగింది. ఓకే, దాదాపుగా 20 లక్షల మంది అంటే మాటలు కాదమ్మా. ఓకే, ఇట్ ఈస్ ఏ బిగ్ హ్యుమానిటేరియన్ క్రైసిస్. ఓకే, అదేవిధంగా కంట్రీస్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ మనం తీసుకున్నట్టయితే సో చాలా దయనీయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ అనేది పడిపోయింది. దెర్ ఇస్ నో కైండ్ ఆఫ్ డెవలప్మెంట్, అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కన్స్యూమర్లో మనకు కనబడదు. ఓకే, సో వరల్డ్ బ్యాంక్ ఈజ్ రిపోర్టింగ్ ఓన్లీ 1% ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సివియర్ ఇన్ఫ్లేషన్ అనేది యొక్క మయన్మార్లో మనం చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని సో తేటతలం చేసింది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎటువంటి గడ్డు పరిస్థితులు అనేవి మయన్మార్లో మనకి చూస్తున్నాము. ఓకే, ఎటువంటివి అనేవి మనకు కనబడుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ద డీవాల్యుయేషన్ ఆఫ్ మయన్మార్ కరెన్సీ హ్యాస్ కాజ్డ్ ద బ్యాంకింగ్ క్రైసిస్. ఓకే, సో యొక్క ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో మనీని డీవాల్యూ చేసుకోవడం జరిగింది. సో మనీ యొక్క వాల్యూ కోల్పోతుంది. సో ఎప్పుడైతే మనీ వాల్యూ కోల్పోతుందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, సో మనీ విల్ బికేమ్ లెస్ పవర్ఫుల్. సో మనీ అనేది వీక్ కరెన్సీ కింద మారిపోతుంది. సో ఎప్పుడైతే వీక్ కరెన్సీ మారిపోతుందో ఆటోమేటిక్గా బ్యాంకింగ్ అనేది క్రైసిస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అండ్ బికాస్ ఆఫ్ ద హ్యూజ్ డిస్రప్షన్, ఎస్పెషలీ మనకి ఈ యొక్క పొలిటికల్ కాన్ఫ్లిక్ట్ కానివ్వండి లేదా మిలిటరీ కాన్ఫ్లిక్ట్ వల్ల ఏమవుతుందమ్మా, సో దెర్ ఇస్ ఏ
షార్టేజ్ ఆఫ్ ట్రేడ్ అండ్ సప్లైస్. ఓకే, ఎస్పెషల్లీ మనకి ట్రేడ్ అనేది పడిపోతుంది, వీటి వల్ల ఎసెన్షియల్ సప్లైస్ అనేవి, ఓకే, సో నిత్యావసర సరుకులు అనేది వీటి మీద విపరీతమైనటువంటి భారం పడుతుంది, షార్టేజ్ అనేవి ఇక్కడ నమోదవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ విల్ బి ద హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఓకే, హ్యూమన్ రైట్ వైలేషన్స్ అనేది తారాస్థాయికి చేరాయి. ఓకే, ఎస్పెషలీ హ్యూమన్ రైట్ అబ్యూజెస్ కానివ్వండి, ఓకే, వాళ్ళ మీద అటాక్స్ కానివ్వండి, ఓకే, రెగ్యులర్గా మనకి సివిలియన్స్ మీద అటాక్ జరుగుతున్నాయి. ఓకే, సో దే ఆర్ బ్లాకింగ్ ద హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. వేరే దేశాల నుంచి వచ్చేటువంటి ఒక హ్యూమానిటేరియన్ ఎయిడ్ కూడా వీళ్ళు ఆపేస్తున్నారు. అండ్ సో దే ఆర్ మెయిన్లీ టార్గెటింగ్ ద మైనారిటీ గ్రూప్స్, ఎస్పెషలీ నాన్ బుద్ధిస్ట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు టార్గెట్ చేయడం జరిగింది, ఎస్పెషలీ ద రోహింగ్యాస్. ఓకే, రోహింగ్యాస్ అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ముస్లిం కమ్యూనిటీ మనకి ఈ యొక్క మయన్మార్లో ఉండడం జరిగిందమ్మా. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ పర్సిక్యూటెడ్ కమ్యూనిటీ ఇన్ ద వరల్డ్. ఓకే, ప్రపంచంలోనే అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితి కలిగినటువంటి మైనారిటీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ద రోహింగ్యాస్. సో దే ఆల్వేస్ ఇన్ఫిల్ట్రేటెడ్ ఇన్ టు ఇండియా అండ్ బంగ్లాదేశ్. ఓకే, రెఫ్యూజీస్ కింద వీళ్ళు ఇండియాకి బంగ్లాదేశ్కి పారిపోతూ ఉంటారు తరచుగా బికాస్ ఆఫ్ ద మిలిటరీ జంటా ఇన్ ద మయన్మార్. Okay, so this is the major human right violations happening on the minority groups, and they were stopping or blocking the humanitarian aid that is happening to the Myanmar. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్, ఓకే, సో ఏ విధంగా మనకి ఈ యొక్క ఇండియా ఫారెన్ పాలసీ అనేది ఇంపాక్ట్ అవుతుంది, ఇండియా యొక్క రీజనల్ స్టెబిలిటీ అనేది డీస్టెబిలైజ్ అవుతుంది డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ మయన్మార్ మిలిటరీ రూల్. ఓకే, సో చూద్దాం వాట్ కైండ్ ఆఫ్ ఇంప్లికేషన్స్ వీ హ్యావ్. సో ఇండియా ఈజ్ షేరింగ్ ఎ బార్డర్ విత్ ద మయన్మార్ అండ్ ఫేసెస్ సో మచ్ ఛాలెంజ్ రిగార్డింగ్ ద రెఫ్యూజీ క్రైసిస్. ఫస్ట్ క్రైసిస్ ఏంటమ్మా, రెఫ్యూజీ క్రైసిస్ అనేది మనం చూస్తున్నాము. ఏ లాట్ ఆఫ్ రెఫ్యూజీ ఇన్ఫ్లక్సెస్ వేర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఓపెన్ బార్డర్. ఓకే, కొంతవరకు 16 కిలోమీటర్ వరకు దే ఆర్ ట్రయింగ్ టు ఎంటర్. ఆఫ్టర్ దట్ దే వర్ స్లోలీ ఇన్ఫిల్ట్రేటింగ్ ఇన్ టు ద మెయిన్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అండ్ ఎస్పెషలీ దిస్ పోస్ ఎ హ్యూజ్ సెక్యూరిటీ టు ద బోర్డర్ ఏరియాస్. ఓకే, సో బోర్డర్ సెక్యూరిటీ మీద చాలా వరకు మెయిన్ ప్రెషర్ అనేది వీటి వల్ల క్రియేట్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ ఇన్స్టెబిలైజింగ్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ, ఎస్పెషలీ ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ కానివ్వండి, ఓకే, ఏషియన్ +6 కేటగిరీలో ఉన్నటువంటి రిలేషన్స్ కానివ్వండి, మెకాంగ్ గంగా రిలేషన్స్ కానివ్వండి, ఓకే, వీటికన్నిటికీ కూడా ఏమవుతుందమ్మా, సో ఆబ్వియస్లీ ఇట్ ఈస్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ రిగార్డింగ్ ది ఇండియాస్ ఫారెన్ పాలసీ టువర్డ్స్ మయన్మార్ అండ్ ఆల్సో which will able to destroy the economic as well as strategic relation with other Southeast Asian nations. ఓకే, సో Southeast Asian నేషన్స్కి గేట్వేగా ఉన్నటువంటి మయన్మార్లో ఇటువంటి అనిశ్చితి ఎదురవడం వల్ల ఏమవుతుందమ్మా, సో ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేవి ఇతర సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ మీద కూడా మనకి ఇంపాక్ట్ అవుతుంది. సో వీల్ ఏబుల్ టు ఫేస్ సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ రిగార్డింగ్ ద ఇండియాస్ యాక్ట్ ఈస్ట్ పాలసీ ఆల్సో. అండ్ ఫైనల్లీ ఇండియాస్ డిప్లొమాటిక్ అప్రోచ్ రిక్వైర్స్ ఎ డెలికేట్ బ్యాలెన్స్. ఖచ్చితంగా మనటువంటి పరిస్థితిలో సో వీ నీడ్ టు బీ కాషియస్, వీ నీడ్ టు హ్యావ్ ఏ బ్యాలెన్స్డ్ అప్రోచ్. చాలా డెలికేట్గా సిచ్యువేషన్ మనం హ్యాండిల్ చేయాలి. వీ నీడ్ టు అబ్జర్వ్ ద సిచ్యువేషన్ వెరీ కేర్ఫుల్లీ. అండ్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఖచ్చితంగా మనం ఏం చేయాలమ్మా, హ్యూమానిటేరియన్ ఎయిడ్ని మనం కొనసాగిస్తూ ఉండాలి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ హ్యూమానిటేరియన్ ఎయిడ్, దట్ ఈస్ ద మ్యాండేటరీ థింగ్. అదేవిధంగా మన స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ని, మన యొక్క సావరిటీని కూడా దెబ్బతినకుండా వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ రిలేషన్స్ విత్ మయన్మార్. ఓకే, సో మన యొక్క బైలాటరల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనం వీ నీడ్ టు ప్రొవైడ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ హ్యూమానిటేరియన్ క్రైసిస్ని మనం నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయాలి. సో వీ నీడ్ టు ప్రొవైడ్ ద ఎయిడ్ యాజ్ వెల్ యాజ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ టు ద మయన్మార్ ఇన్ దిస్ డైర్ సిచ్యువేషన్. ఓకే, అదేవిధంగా మన యొక్క సోవరిటీ కూడా దెబ్బతినకుండా, మన యొక్క సేఫ్ గార్డ్స్ దెబ్బతినకుండా, మన యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ దెబ్బతినకుండా, మన యొక్క రీజనల్ స్టెబిలిటీని మెయింటైన్ చేసుకునే విధంగా మనం యొక్క ఇండియన్ డిప్లొమసీ అనేది డెలికేట్గా మనం డీల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద బాడీ. అండ్ కమింగ్ టు ద కన్క్లూషన్, సో కన్క్లూషన్లోకి వస్తే సో ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ డైర్ సిచ్యువేషన్. ఓకే, సో ఇండియా రిక్వైర్స్ అ న్యూనాన్స్డ్ అప్రోచ్. ఓకే, ఆచితూచి ఇక్కడ మనం అడుగులు వేయాల్సి ఉంటుంది. వీ నీడ్ టు హ్యావ్ ఎ వెరీ వెరీ డెలికేట్ యాజ్ వెల్ యాజ్ బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఓకే, ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మనకు ముందున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతేమా ఫస్ట్ వన్ ఇస్ ద హ్యూమానిటేరియన్ ఆబ్లిగేషన్స్ కానివ్వండి, స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయాలి ఉంటుంది. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆన్గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో, ఓకే, సో దిస్ విల్ నాట్ ఓన్లీ ఎఫెక్ట్ ద పీపుల్ ఆఫ్ మయన్మార్ అండ్ ఆల్సో ఇట్ విల్ ఏబుల్ టు ఎఫెక్ట్ ద ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ జంట అంతా కూడా, ఇక్కడ ఉన్నటువంటి రెబల్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళ వల్ల వేరే దేశాలకు స్ఫూర్తి పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో మిలిటరీ కూప్స్ అనేవి వేరే దేశాల్లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం అనేది దీనివల్ల ఒక స్పార్క్ అనేది రగులుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సో దిస్ కైండ్ ఆఫ్ military junta will able to impact the entire regional stability of India as well as other Southeast Asian nations also. Okay, so దానివల్ల ఏమవుతుందమ్మా, ఇండియాస్ ఫారెన్ పాలసీ అనేది ఇంపాక్ట్ అవుతుంది.
సో ఇండియా షుడ్ అడ్రస్ ఆల్ దీస్ ఛాలెంజెస్. ఓకే, ఇవన్నీ కూడా ఈ యొక్క ఛాలెంజెస్ అన్నీ కూడా మనం అడ్రస్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దానికోసం వీ నీడ్ టు యూజ్ ద వెరీ వెరీ డెలికేట్ డిప్లొమసీ. ఖచ్చితంగా మన యొక్క డిప్లొమాటిక్ స్కిల్ ద్వారా, మన యొక్క కమిట్మెంట్ ద్వారా మనం ఏం చేయాలమా? సో వీ నీడ్ టు ఎన్ష్యూర్ పీస్ అండ్ స్టెబిలిటీ ఇన్ ద రీజన్ ఆఫ్ ద మయన్మార్. ఖచ్చితంగా మనం వీ నీడ్ టు ప్రమోట్ ద పీస్ అండ్ వీ నీడ్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఇన్ ద రీజన్. ఓకే, ఖచ్చితంగా ఇండియా అనేది ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ రీషేపింగ్ ద సౌత్ ఈస్ట్ ఏషియా. ఫ్యూచర్లో మనం ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి రోల్ ప్లే చేయబోతున్నాము. సో వీఆర్ యాక్టివ్లీ ఎంగేజింగ్ విత్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ త్రూ ద పాలసీ ఆఫ్ యాక్టిస్ట్ పాలసీ ద్వారా మనం యాక్టివ్గా ఎంగేజ్ అవుతున్నాము. ఓకే, ఇట్లాంటి పరిస్థితిలో సో వీ నీడ్ టు మెయింటైన్ కార్డియల్ రిలేషన్ విత్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆల్సో. ఓకే, and finally I want to say, so we have to go for a pragmatic, a balanced and proactive foreign policy approach regarding the Myanmar. Okay, so Myanmar తో మనం ఖచ్చితంగా ఒక డెలికేట్ బ్యాలెన్స్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. సో వీ నీడ్ టు బి ప్రోయాక్టివ్ యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు బి ప్రాగ్మాటిక్ అప్రోచ్ అనేది మనం ఇక్కడ మెయింటైన్ చేసినట్టయితే ఖచ్చితంగా మనం వీ కెన్ ఏబుల్ టు సార్ట్ అవుట్ థింగ్స్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. ఖచ్చితంగా ఫ్యూచర్లో మనం అన్ని ఇబ్బందులు కూడా, అన్ని ఒడిదుడుకులు దాటి మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశం అనేది మనకి ఏర్పడుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ టుడే. సో డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. సో వీడియోని మీరు లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే మనకు ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా చాలా ఎఫర్ట్స్తో మేము ముందుకు వస్తున్నాము. సో ప్లీజ్ అక్నాలెడ్జ్ ఆల్ ద హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్స్ ఆఫ్ అవర్ టీమ్. So that will be a great boon to our institute as well as our reputation. Okay, so that is all about for today. Have a great day.